హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇంటి పన్నుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపును సడలింపును అందరూ సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో డెడ్లైన్ లోపల ఇంటి పన్నును చెల్లించిన వారికి రాయితీ ఇవ్వబడుతుందని, ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబడవని, వెంటనే జనాలు దీన్ని యూజ్ చేసుకోవాలని, ముఖ్యంగా జల్పల్లి మున్సిపాలిటీలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ జల్పల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్ విజ్ఞప్తి చేశారు. జల్పల్లి ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి జల్పల్లి మున్సిపాలిటీకి సంబంధించింది ప్రాపర్టీ ట్యాక్స్కి వచ్చేసి 27,38,47,000 డిమాండ్గా నిర్ణయించడం జరిగింది. ఈ సంవత్సరము ఈ 27,38,43,000 మనం ఈ సంవత్సరం 25-26 సంవత్సరానికి గాను మనం కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎర్లీ బర్డ్ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చి ఈ ఏప్రిల్ నెలలో, ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు లోపల ఎవరైతే అసెస్మెంట్ దారులు ఉంటారో వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తే వాళ్ళకు ఎర్లీ బర్డ్ కింద టోటల్ ట్యాక్స్లో వాళ్ళకి 5% రిబేట్గా వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు కడితే 5% రిబేటు ప్లస్ ఇంట్రెస్ట్ కూడా రాదు వాళ్ళకు. సో వాళ్ళకు అసెస్మెంట్ దారులకు, జల్పల్లి ప్రజలకు చాలా ఉపయోగకరం ఇది. మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఈ అవకాశాన్ని జల్పల్లి ప్రజలు ఉపయోగించుకొని మరి జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో తోడ్పాటు అందిస్తారని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఉంది సార్, మంచి రెస్పాన్స్ ఉంది, ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. అందరికీ ఫోన్లు చేస్తున్నాం. లోకల్ గ్రూప్లో వాళ్ళకు లోకల్ గ్రూప్లో వాళ్ళకి పబ్లిసిటీ చేస్తున్నాం, లోకల్ ఛానల్లో కూడా పబ్లిసిటీ చేస్తున్నాం. ఆ తర్వాత ప్రతి లబ్ధిదారునికి, ప్రతి అసెస్మెంట్ దారునికి ఎస్ఎంఎస్లు కూడా పంపిస్తున్నాం. ఎస్ఎంఎస్లు కూడా ఆల్రెడీ వెళ్ళిపోయినాయి వాళ్ళకు లోకల్. ఆ తర్వాత ఫ్లెక్సీలు పెట్టాం ప్రతి పబ్లిక్ తిరిగే దగ్గర. టోటల్ 40 నుంచి 50 ఫ్లెక్సీలు చేపించి ప్రతి ప్లేస్లలో మనం ఫ్లెక్సీలు పెట్టాం. ఈ 5% రిబేట్ గురించి వాళ్ళకి వైడ్ పబ్లిసిటీ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని జల్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఉపయోగించుకొని ఈ 30 ఏప్రిల్ 2025 వరకు ఇది లాస్ట్ డేట్ ఉంది. ఆ లోపల కట్టుకుంటే 5% రిబేట్ ఉంటుంది, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కావున ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని నేను సవినయంగా జల్పల్లి ప్రజలను కోరుచున్నాను.